హరే కృష్ణ మంత్ర టు ధామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మన జీవిత గమనాన్ని మార్చే ఒక అద్భుతమైన సందేశం. ఈ సందేశం ఎక్కడో లేదు, మన ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథమైన శ్రీమద్ భాగవతంలో ఉంది. ముఖ్యంగా 12వ స్కందం 3వ అధ్యాయం 49వ శ్లోకం నుంచి 52వ శ్లోకాలలో ఈ 4 అపురూపమైన సూత్రాలు మనకు దొరుకుతాయి. ఇప్పుడు మనం ఈ దివ్యమైన శ్లోకాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. మొదటి శ్లోకం 12వ స్కందం 3వ అధ్యాయం 49వ శ్లోకం. తస్మా సర్వాత్మనా రాజన్ హృదిస్థం కురు కేశవం మ్రియమానో హ్యవస్థితస్తతో యాసి పరాం గతిం. ఈ శ్లోకం యొక్క సందర్భం చాలా అద్భుతమైనది. మహారాజు పరీక్షిత్తు 7 రోజుల్లో మరణిస్తారని శాపం లభించగా ఆయనకు శ్రీమద్ భాగవతం ఉపదేశిస్తూ శ్రీ సుఖదేవ గోస్వామి వారు ఈ శ్లోకాన్ని చెబుతారు. ఏమని అంటే, అందువలన ఓ రాజా, నీ సంపూర్ణ శక్తితో భగవంతుడైన కేశవుణ్ణి నీ హృదయంలో స్థిరపరచుటకు ప్రయత్నించుము. ఆ ప్రభువు మీద ఈ ఏకాగ్రతను కొనసాగించుము. మరణకాలంలో నిశ్చయంగా నీవు పరమగతిని పొందుతావు అని చెబుతారు. దీని అర్థం, ఓ రాజా, నువ్వు నీ సంపూర్ణ మనస్సుతో నీ హృదయంలో శ్రీ కేశవుణ్ణి అంటే కృష్ణుణ్ణి స్థిరపరుచుకో అని అర్థం. ఎందుకంటే మరణ సమయములో ఆయనపై ధ్యానం చేస్తే నువ్వు పరమపదాన్ని అంటే భగవద్ధామాన్ని చేరుకుంటావు అని చెబుతారు. ఇది కేవలం పరీక్షిత్తు మహారాజుకే కాదు, మనందరికీ వర్తిస్తుంది. మరణ సమయంలో మన ఆలోచనలే కాదు, మన తదుపరి గమ్యాన్ని నిర్ధారిస్తాయి. అందుకే జీవితాంతం మనం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆ అలవాటు మరణ సమయంలో మనకు ఎంతో సహాయపడుతుంది. అప్పుడే మనం ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలము. ఇదే విషయం శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పబడింది. అయితే మనమేం చేయాలి? ప్రతిరోజు కనీసం ఒక మాలైన హరినామ జపం చేయాలి. కృష్ణుడి రూపం, గుణాలు, ఆయన బాల్యలీలలు గురించి ఆలోచించాలి. మీరు భగవద్గీత, భాగవతం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ద్వారా మనసుని కృష్ణుడి వైపు మళ్లించవచ్చు. ఇక 12వ స్కందం 3వ అధ్యాయం 50వ శ్లోకం గురించి చూద్దాము. మ్రియమానైరభిధ్యేయో భగవాన్ పరమేశ్వరః ఆత్మభావం నయత్యంగా సర్వాత్మా సర్వసంశ్రయః. ఈ శ్లోకం ఇంతకు ముందు మనం చెప్పుకున్న శ్లోకాన్ని మరింత బాగా వివరిస్తుంది. ఓ ప్రియమైన రాజా, భగవంతుడు సర్వాధికారి. ఆయనే పరమాత్మ మరియు సమస్త భూతాలకు పరమ ఆశ్రయం. మరణించబోతున్న వారు ఆయనను ధ్యానించినప్పుడు వారికి వారి నిత్యమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని ఆయన ప్రత్యక్షం చేస్తాడు అని అర్థం. మరణ సమయంలో భగవంతుణ్ణి ధ్యానించాలి. ఆయన అపారమైన కరుణతో మనిషి తన నిజమైన ఆత్మస్వరూపాన్ని అంటే భగవంతుని శాశ్వత దాసుడు అనే సత్యాన్ని గ్రహించాలి. ఆయనే సకల జీవుల ఆత్మ, సర్వత్రా నిండినవాడు, సమస్తానికి ఆశ్రయం అని అర్థం. ఇక్కడ భగవంతుని ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని ఆలోచించడం కాదు. అది నవవిధ భక్తి మార్గాల ద్వారా సాధ్యమవుతుంది. శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే కీర్తించడం, స్మరణం అంటే స్మరించడం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ మార్గాల ద్వారా మనం భగవంతునితో ఒక శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము. మనం మన ఇంట్లో ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నారని తెలిస్తే వారి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాము. ఇంటిని శుభ్రం చేస్తాము, వారికి ఇష్టమైన ఆహారం వండుతాము. అలాగే భగవంతుడు మన హృదయంలో కొలువై ఉన్నారు. ఆయన కోసం మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడే ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టాలి. రోజూ భక్తుల సాంగత్యం, భగవద్గీత, భాగవతం చదవడం ద్వారా మన మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఒక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి వారి మార్గదర్శనంలో ముందుకు సాగాలి. అలాగే తర్వాతి శ్లోకం చూద్దాము. 12వ స్కందం 3వ అధ్యాయం 51వ శ్లోకం. కలై దోషే నిదే రాజన్ అస్తి హేకో మహాన్ గుణః
కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్. ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం కలియుగం యొక్క వాస్తవాన్ని చెబుతుంది. నా ప్రియమైన రాజా, కలియుగం అనేది దోషాల సముద్రమే అయినప్పటికీ ఈ యుగంలో ఒక మంచి గుణం ఉన్నది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మాత్రమే మనిషి ఈ భౌతిక బంధనాల నుండి విముక్తి పొందగలడు మరియు ఆధ్యాత్మిక లోకం పొందగలడు. అసలు కలియుగం అంటేనే దోషాల సముద్రం. అల్పాయుష్యు, మానసిక క్షోభ, దుర అలవాట్లు, మోసాలు, అనారోగ్యాలు, జ్ఞాపక శక్తి లోపించడం, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ కలియుగ లక్షణాలు. అయితే ఈ భయంకరమైన యుగంలో కూడా ఒక గొప్ప గుణం ఉన్నది. ఆ గుణం ఏమిటంటే కృష్ణుని నామ సంకీర్తన. కేవలం ఈ నామ సంకీర్తన ద్వారానే మనిషి అన్ని బంధనాల నుండి విముక్తి పొంది పరమపదాన్ని చేరగలుగుతాడు. మన ఆచార్యులు ఏమంటున్నారంటే కలియుగంలో ధ్యానం, యజ్ఞాలు వంటి కఠినమైన మార్గాలు సాధ్యం కాదు. హరినామ సంకీర్తనమే కలియుగ ధర్మం అని చెప్పారు. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, లక్షలాది మంది జీవితాల్లో మార్పు తెచ్చిన సత్యం. ఒక ఉదాహరణ చూద్దాం. మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే ముందుకు కదలలేము. కానీ ఒక దారి తెలిసిన వాడు వచ్చి సులభమైన దారిని చూపిస్తే మనం క్షణాల్లో బయటపడతాము. హరినామం అనేది అలాంటి సులభమైన దారి. మరి మనమేం చేయాలి అంటే రోజుకు కనీసం 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం అలవాటు చేసుకోవాలి. సంకీర్తనలు, ఆలయ కీర్తనలు లేదా మీ ఇంట్లో భజనలు అప్పుడప్పుడు చేయాలి. నామ సంకీర్తన ద్వారానే మన మనసు భగవంతునిలో లీనమై మన హృదయం శుద్ధి అవుతుంది. ఇక తర్వాతి శ్లోకం 12వ స్కందం 3వ అధ్యాయం 52వ శ్లోకం. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. ఈ శ్లోకం కలియుగ ధర్మాన్ని ఇతర యుగాల ధర్మాలతో పోల్చి దాని గొప్పతనాన్ని వివరిస్తున్నది. సత్యయుగంలో విష్ణువుపై ధ్యానం చేయడం ద్వారా లభించిన ఫలితం, త్రేతాయుగంలో యజ్ఞాలు నిర్వహించడం ద్వారా లభించిన ఫలితం, ద్వాపర యుగంలో ప్రభువు అంటే భగవంతుని పాదపద్మాలను సేవించడం ద్వారా లభించిన ఫలితం, ఇవన్నీ కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా పొందవచ్చు. ఇతర యుగాల్లో మోక్షం పొందాలంటే చాలా కష్టమైన సాధనలు చేయాలి. కానీ కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రం అంటే జపం చేయడం ద్వారా ఆ ఫలితాలన్నింటినీ పొందవచ్చు. కలియుగంలో ఎంతో గొప్ప విలువైన హరినామం సులభంగా దొరుకుతున్నది. ఇదే కలియుగంలో ధర్మం. ఏ వయసు వారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా చేయగలరు. చిన్నపిల్లలు సైతం హరే కృష్ణ అని ఉచ్చరిస్తారు. గృహస్థులు, వృద్ధులు, విద్యార్థులు, సన్యాసులు అందరూ ఈ సాధన చేయగలరు. మనం భక్తి మార్గంలో ఉన్నా లేకపోయినా ఈ పవిత్ర నామం మనకు శాంతినిస్తుంది. మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతం మనకు ఇచ్చిన సందేశాన్ని విన్నాము. ఈ 4 శ్లోకాలు కలియుగంలో మన జీవితానికి ఒక దిక్సూచి లాంటివి. మనం కేవలం వినడం కాదు, మన జీవితంలో ఈ సాధనను ఆచరించాలి. కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ రామ